గరారి కతింబ వార్తలు కూడా ఇంక ఏమేమి ఉన్నాయో అర్చుకుందాం మహాపత్రికల. మంత్రుల మధ్య క్యాస్ట్ వార్, మాదిగోడిననే నాపై చిన్న చూపు, క్షమాపణ చెప్పకుంటే హైకమాండ్తో తేల్చుకుంటా, మంత్రి పొన్నంపై మరో మంత్రి అడ్లూరి షాకింగ్ కామెంట్స్, మంత్రి వివేక్ పైన ఆరోపణలు, మాదిగ మంత్రిని అవమానిస్తారా, మందకృష్ణ ఫైర్, పొన్నం వ్యాఖ్యల నేపథ్యంలో పిసిసి చీఫ్ను కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు, సీన్లోకి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇరువురు మంత్రులకు ఫోన్, తగ్గేదేలే అంటున్న అడ్లూరి, పలు చోట్ల పొన్నంకు వ్యతిరేకంగా నిరసనలు. ఇక పొన్నం ప్రభాకరు ఇక మరి కొద్దిగంతా ఏదో అన్నడు మాట అనేది కథ నడుస్తుంది. ఇక అడ్లూరు ఏమంటుండు, నేను మంత్రి అయిన కాంచెల్లి పొన్నం ప్రభాకర్ ఎందుకో నన్ను ఓరుస్తలేడు, నేను తక్కువ జాతి అని అనుకుంటుండా, లేకపోతే మరి మా మాదిగ జాతి గొర్ర కాదనుకుంటుండా, అసలు ఎందుకు ఏం కథ, గంత పెద్ద మాట ఎట్లా అని నన్ను మీటింగ్లో అందరి ముందర, మైకుల ముందర, కెమెరాల ముందర గిట్లా అంటాడా, నా పానం సితుకు అన్నది అని అడ్లూరి పాపం బాధపడుతుండు. ఏదో అన్నాడట. ఇక ఇంట్లో ఇప్పుడు ఈ పంచాయతీ ఆఖరికి వస్తున్న కల్లా ఏడికి పోయిందంటే మీనాక్షి నటరాజన్ కాడ పడ్డది ఇప్పుడు వీళ్ళ పంచాయతీ. ఇక ఆమె పొన్నం ప్రభాకర్కు ఫోన్ చేసిందట. ఏమయ్యా పొన్నం ప్రభాకరు, ఏంది గందరగోళం, జర్ర ఓపిక పడితే అయిపోయేదానికి ఏంది కట్టెకోలాటము, ఏదో అన్నమాట, జర్ర ఓపిక పడితే అయిపోవు. పాపం ఆ పిల్లగాడు బాధపడుతుండు అడ్లూరి లక్ష్మణ్, నాకు ఫోన్ చేసే నా దగ్గరికి వచ్చింది మతలావు, ఇట్నే ఉంటుందా నీ తారీగా అని ఇక ఆమె ఏదో అన్నదట, క్లాస్ వీకిందట. ఇక అడ్లూరి అలిగిందిగా, ఈ కోయిలాగా మొత్తం అలిగింది. ఇప్పుడు అలిగితే ఇక ఈయనకు కూడా ఫోన్ చేసిందట మీనాక్షి నటరాజన్, ఫోన్ చేసిందట. ఫోన్ చేసి అడ్లూరి బాధపడకయ్యా, ఏదో ఇగో మన కుటుంబం, ఇక ఏం చేస్తాం, చదువుకొని పోవాలి, సర్దుకోవాలి. ఇక మనంతలో మనమే బయటకు వస్తే ఎదటోళ్ళకు సంద అవుతుంది, ఎదటోళ్ళకు హెచ్చరిక అవుతుంది. మళ్ళీ పోయి ఇది ఎలక్షన్ల ముందర, ఇటు స్థానిక సంస్థల కథ, అటు జూబిల్స్ కథ, దేశం అంతా ఇటే చూస్తుంది. నువ్వు జర్ర నా మాట ఈను, జర్ర నా మాట ఆలకించు, జర్ర నిమ్మలపాడు అని ఇక ఈయన కూడా బుజ్జగించిందట. సరే ఈయన బుజ్జగిస్తే సరతి అని చెవులు పిండేవో కానీ ఇప్పుడు మాదిగాలంటూ మైల పడ్డోళ్ళంటూ అగ్రకుల పెద్దలు అనగా దొక్కుతుంటే నిధులెట్లా పడుతుందిరా దళితన్న నిప్పులై మండాలిరా, దళితన్న నిధులెట్లా పడుతుందిరా దళితన్న నిప్పులై మండాలిరా దళితన్న అని అన్నట్టుగా ఇప్పుడు ఈ ఎవరైతే ఉన్నారో దళిత ఎమ్మెల్యేలు కానీ, దళిత సంఘాల నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఈ దళితులు కొంతమంది ఇప్పుడు మూట కట్టుకొని ఎంతవరకైనా పురస్తే పొన్నం ప్రభాకర్ ఎట్లా మాట్లాడతాడు, ఈ మాట మాట్లాడవలసిన తరీకేనా, ఎందుకు అంటాడు, ఏమిటికి అంటాడు. పక్కపంచి కూర్చున్న వివేక్ వెంకటస్వామి కూడా ఎందుకు ఆయన నోరు మూగబోయింది, అయ్యో గట్టెటవే అని ఎందుకో అనడాయే, ఆ ఒట్టం మాట ఎట్లా అంటాడు అనేది ఇప్పుడు ఇక ఉదయకు మందకృష్ణ మాదిగా ఇక కొన్ని కోళ్ళాగలు కాకర బీకర కచ్చపెచ్చ వ్యవహారంతో ఎగిరి దునుకుతున్నాయట, గోసులు బిర్రుగా ఎగజెక్కుతున్నాయట. లేదు మా దళిత జాతికి, మా మాదిగ జాతికి క్షమాపణ చెప్పాలి, మా మాదిగ జాతి బిడ్డ మంత్రి అయితే నీ కన్ను ఓరుస్తలేదా అని పాపం కోళ్ళాగలు ఆంబాయం వెళ్ళబోసుకుంటున్నాయి.
క్షమాపణ చెప్తావా చెప్పవా? అరే రామచంద్ర, నేను అనలేదా, నేను పేరు పెట్టినా అనే అడ్లూరే అని, నీ గమ్మది పాడైపోను ఇట తలిగిరేమే నాయంట. అరే తాడుకు పట్టలేదు, తగులుకు పట్టలేదు, గుంజకెందుకమ్మ గుంజులాట ఆడినట్టు. అది ఏమైందో ఎట పోయిందో కానీ కనీసం ఆ అడ్లూరు కూడా అంత ఇంతగానం ఎగురుతలేడు, ఇంతగానం అంటలేడు. మీకేందే అబ్బా 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 అని ఇక మోత్కుపల్లి కోయిలాగైతే మొత్తం లెంకలే కొడుతుంది. మోత్కుపల్లికి ఈ మధ్యకాలంలో ఎక్కడా అసలు దొరకలేదు మాట. ఇక అది ఒకటే లెంకలు కొడుతుంది ఇప్పుడు. ఎట్లా అంటావు నువ్వు? ఏమిటికి అంటావు నువ్వు? ఏం చూసుకోని అంటున్నావు నువ్వు? మా దళితుడు మంత్రి కావద్దా, మా దళితుడు మంత్రి అయితే నీ కన్ను ఓరుస్తలేదా అని ఇప్పుడు మోత్కుపల్లి కూడా శంగడ బెంగడం ఎగురుతుడు. ఇక గుమ్మ జకాయ గుంపు కట్టుకొని పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ను కలవనే కలిసిరు దళిత ఎమ్మెల్యేలు. ఇక ఏం కాదులేదు, ఇక మీరు ఇప్పుడు జర ఉరుకులో పెట్టకూరి, ఇది ఉరుకులో పెట్టే యాళ్ళ కాదు, ఇది ఎలక్షన్ల యాళ్ళ. ఇక మనం బీక్కుంటే రెండో కొనికి సందు ఎందుకు అని ఇక పిసిసి పెబ్బ ఇక ఒకటే నిమ్మలపరుస్తూ ఉండాట. నిప్పుల మీద నీరు చల్లినట్టుగా ఇక ఊకోరి ఇక ఓనీది ఈ ముచ్చట ఇంతటితోనే ఓడిపోయింది. మీనాక్షి నటరాజన్ కూడా చెప్పింది, ఆయన చెప్పింది ఈయన చెప్పింది. నడువంగా మీరెందుకు ఉరుకులో పెడుతున్నారు, మీరెందుకు ఇంక దీన్ని రేస్ చేస్తున్నారు ఈ పంచాదిని అని ఇక ఆయన 4 ముచ్చట్లు చెప్పి ఇక దీన్ని అట్లా వండబెట్టిండట ముచ్చట. ఇది కథ. ఏం చేస్తాము, అందుకనే జర్రంతా ఎవరైనా మాట్లాడేటప్పుడు కొద్దిగంతా ఈ నాలిక పాడైపోయి నాలికే ఇది నరం లేని నాలికాయ పుస పోతే అది ఏడికో దారి తీస్తుంది. దా ఇది